నమస్కారం అండి. ఇక్కడ మరి పాతరెడ్డిపాలెం ఒక విలేజ్ ఉంది. 900 ఎకరాల భూమి ఉంది. 11 ఎకరాలకు 1100 ఎకరాలు పట్టాలు. నా భూమి ఉన్న కాడ వేరే వాళ్ళకి పట్టాలి. నా పట్ట ఎక్కడో వేరే ఉంది. ఇటువంటి భూములను కూలంకషంగా సర్వే చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టానికి ఇచ్చే ఏర్పాటు చేయాలంటే నేను తమను కోరుతాను. బరాబర్. ఇది పెద్ద సమస్య. ఎందుకంటే ఏమైందంటే తాత ఏదో ఒక సర్వే నంబర్లో దున్నారు, పక్కన సర్వే నంబర్లో ఆయన వాళ్ళు లావాదేవీ చేసుకొని వేరే సర్వే నంబర్లోకి వచ్చేసారు. కానీ పాస్ పుస్తకం మాత్రం ఆ సర్వే నెంబర్ది ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏం తయారైందంటే పాస్ పుస్తకం ఈ సర్వే నెంబర్ది ఉంది, కానీ వేరే సర్వే నెంబర్లో దుంతున్నారు. సో దానికి ఇప్పుడు అందుకే దీనికి ఒకేసారి అంతా చేయాలని మనం ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే ఇంకా ఊర్లోకి హడావిడిగా క్రియేట్ అయిపోతుంది. చాలామంది రైతులు ఏమంటారంటే మా తప్పు లేదు కదా, ఇప్పుడు మీరు వచ్చి ఈరోజు ఏం చెప్తున్నారంటే నీది ఈ సర్వే నెంబర్ కాదు ఆ సర్వే నెంబర్ ఉంది. దానివల్ల లేని సమస్యలు నిర్మాణం కావద్దు. కాబట్టి మనము ఏం చేస్తున్నామంటే లావాదేవీలు చేసేటప్పుడు చెక్ చేసుకుంటూ పోతాం. ఇప్పుడు నేను వచ్చి రేపు మీ ఊర్లో వచ్చేసి చెప్పాను అనుకోండి, మీది ఈ సర్వే నెంబర్ లేదు తాతగారు, ఆ సర్వే నెంబర్ ఉంది. మీరేమంటారంటే ఆ సర్వే నెంబర్లో ఇప్పించు మరి నాకు. కానీ దానివల్ల ఏమవుతుంది, ఆ సర్వే నెంబర్లో కూడా ఎవరో ఒకరిది పేరు రాసి ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే మా సగదేంటి సార్. సో అట్లాంటివి అనుమానాలు రాకూడదు. కాబట్టి మేము ఏం చేస్తామంటే మీరు ఈ రోజుకి మా దగ్గర వచ్చారు, మేము అక్కడి నుంచి మొదలు పెడతాం. ఎస్ ఈయన ఈ సర్వే నెంబర్ అన్నారు కాబట్టి నేను ఈ వేరే సర్వే నెంబర్లో వేరే ఎవరు ఉన్నారు, భూమి లేకుండా కూడా ఎవరి పేరు వస్తుంది, ఆ ప్రక్షాళన ఇప్పుడు మనం చేసుకుంటూ పోతాం. కాబట్టి ఇది ఒకేసారి అట్లా చిటికి వేస్తే కాదు. సో అది ఇప్పుడు కనీసం మొదలవుతుంది. ఇంతకుముందు ఏమైందంటే మార్గమే లేకుండా అయిపోయింది కదా. ఏముందో సరే మీ భూమి అక్కడ ఉన్నా మీ పేరు పైన సర్వే నెంబర్ ఉన్నా కూడా మీరు అక్కడే చూపించి అమ్మేసుకోండి, ఎందుకు అట్లా ఉండేది పరిస్థితి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మెల్లగా అది దారికి వస్తుంది. సో ఇప్పుడు ఒక రైతులకి కూడా ఒక సురక్ష ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఎస్ నా బరాబర్ సర్వే నెంబర్లోనే ఉన్నాను, బరాబర్ విస్తీర్ణంలో ఉన్నాను, నాకు ఎవరు ఏం ఇబ్బంది పెట్టరని ఒక నమ్మకం దిశలో మన రాష్ట్రం ఇప్పుడు పోతుంది. సో లైసెన్స్డ్ సర్వేయర్స్ కూడా వస్తారు మనకి. సో అది వాళ్ళు సర్వే చేసుకుంటూ బరాబర్గా కూర్చోపెట్టి అది